నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దయచేసి అందరి మాట నాతో చెప్పండి. నా కృప నీకు చాలు అనండి. కృప నీకు చాలు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, జాగ్రత్తగా వినండి మాట, బాగా క్యాచ్ చేయాలి. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతని నేను సంతోషిస్తూ ఉంటాను. హల్లెలూయా. బలహీనతలను సంతోషిస్తూ ఉంటాను. ఎందుకు బలహీనతలో సంతోషిస్తున్నానంటే, ఎప్పుడు బలహీనం ఉన్నప్పుడు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నేను సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లో, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. ఈ మాటలు క్యాచ్ చేయాలి. ఈ మాటలు క్యాచ్. ఇవన్నీ ఓటములు, ఇవన్నీ బాధలు, ఇవన్నీ మనసుకు నొప్పి కలిగించేవి, మన కళ్ళకు కన్నీరు తెప్పించేవి. వీటన్నిటిలో నేను సంతోషిస్తున్నాను. ఈ ఫెయిల్యూర్స్లో నేను సంతోషిస్తున్నాను. ఈ ఓటమిల్లో నేను సంతోషిస్తున్నాను. ఈ ముళ్ళు విషయంలో నేను సంతోషిస్తున్నాను. దేవుడు అడిగితేనో నా కృప నీకు చాలు. ఎక్కడ నీకు ముళ్ళు ఉందో, ఎక్కడ నీకు అవమానం ఉందో, ఎక్కడ నీకు వ్యాధి ఉందో, ఎక్కడ హింస ఉందో, ఎక్కడ నింద ఉందో, అక్కడే నా కృప నిన్ను కప్పుతుంది అంటాడండి. ఇక్కడ ఫుట్ నోట్లో 10వ వచనం ఒకసారి చూడండి. 10వ వచనంలో ఎప్పుడు బలహీనుడను 9వ వచనం లాస్ట్లో, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం అక్కడ ఫుట్ నోట్లో నన్ను కప్పు నిమిత్తం అన్నమాట ఉంటుంది. ఈ బైబిల్ చూడండి. కప్పు నిమిత్తము, క్రీస్తు కృప నన్ను కప్పు నిమిత్తము. నేను బలహీనమైనప్పుడు క్రీస్తు కృప నన్ను కప్పుతుంది. ఈ మాటను ఈ పాత సంవత్సరంలో పట్టుకుని నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వినమ్మా, చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. మీరు ఎవరు పెట్టేమో అటు మాట్లాడుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. చాలా జాగ్రత్తగా రండి. ఇది చాలా గొప్ప విషయం. ఇది చాలా సీక్రెట్ కూడా, చాలా రహస్యం కూడా అండి. ఎందుకంటే మన హృదయాన్ని, దేవుని కృపను రెంటిని బ్యాలెన్స్ చేసుకుని నూతన సంవత్సరాలకు వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్. మనం ఎందుకంటే మనకు ఒక నింద, ఒక మాట రాగానే మనం దుఃఖిపోతాం, మనం బలహీనపడతాం, మన ఆత్మలో జారిపోతూ ఉంటాం. ఆ నిందలో, ఆ అవమానంలో, ఆ శోధనలో, ఆ శ్రమలలో నేను నా కృప నిన్ను కప్పేస్తుంది అంటాడు దేవుడు. కనుక సంతోషిస్తున్నా. ఒక చిన్న బిడ్డని నడవడానికి వదిలేస్తావు, కానీ ఆ చేతులను కాల్చుకోవడానికి నడుస్తున్నాడా పడబోయేటప్పుడు తప్పనా పడబోయేటప్పుడు పట్టుకుంటా ఉంటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు పట్టుకుంటాడు ఆ తండ్రి? బిడ్డ పడితే చెప్తాను ఇదేమన్నా. ఇప్పుడు ప్రభువు అద్దరి నుండి మీరు దోణి ఎక్కి త్వరగా అద్దరికి వెళ్ళండి అంటాడు. ప్రభు ప్రార్థన చేసుకుంటాను ఉంటాడు. యేసయ్య అర్ధరాత్రి కాడ భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది, నేను చచ్చిపోతున్నా. వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు శిష్యులు. అయ్యో ప్రభు ఎందుకు వెళ్ళమన్నాడు, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాడు, ఈ తుఫాను ఏంటి, ఈ రాత్రి కాలంలో ఆయన నీళ్లు చేస్తుంది, దోణి మరుగుతుంది, చచ్చిపోతున్నానే, గలిబిలిపోతూ ఉంటారు. ఆ సమయంలో వింటున్నారు. ఆ సమయంలో ప్రభు నీటి మీద తుఫాన్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నేనే అన్నప్పుడు పేతురు అన్నాడు, నువ్వైతే నడుచురామన్నాడు. పేతురును నడిపించాడు. ఇక్కడ చెప్తాను జాగ్రత్తగా పట్టుకోండి, ఈ మాటలకు వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అక్కడే ఉండి తుఫాను ఆగు అంటే ఆగదా? ప్రభు తుఫాన్లో ఎందుకు నడిచి రావాలి, పేతురుని ఎందుకు నడిపించాలి? ఇక్కడ ఒక రహస్యం మీతో చెప్తాను జాగ్రత్తగా. అయినా తుఫాను ఆగు అంటే బాగుంటుందా? ప్రభు నడిచి వచ్చి ఆ తుఫాన్ని ఆపివేస్తే బాగుంటుంది. మీరు చెప్పండి కదా. ఇక్కడ ఎందుకు నడిచి వచ్చాడంటే ప్రభు నేను చెప్తాను, ఈ బలహీనతల్లో నా శక్తి కమ్ముకుంటుంది.
నా శక్తి కప్పుతుంది నేను. కనుక నీ బలహీనతలో సంతోషించు. దీన్ని మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో వెళ్ళే ముందు చాలా బలహీనతలు ఉంటాయి, మనకు చాలా బలహీనతలు ఉంటాయి. కానీ బలహీనతలు మనం కుంగిపోతాం, బలహీనతలు దాచుకుంటాం, బలహీనతలు ఎవరు తెలియకూడదు అనుకుంటాం మనం. హల్లెలూయా. ప్రభువు ఎందుకు తుఫాన్లో నడుచుకుంటూ వచ్చాడంటే, ఏ తుఫాను వినండి ఈ మాట, చిరంజీవి ఈ మాట చిరంజీవి మాట, ఓకేనా? ఏ తుఫాను నీ జీవితంలో నిన్ను ముంచేయాలని చూస్తుందో, ఏ నిందలు నిన్ను ఆత్మీయంగా దిగజార్చాలని చూస్తున్నాయో, ఏ శ్రమలు నిన్ను నొక్కి వేస్తున్నాయో, ఏ శోధన నిన్ను బలహీనపరుస్తున్నాయో, వాటిని నీ కాళ్ళ కింద పెట్టాలని, ఏ తుఫాను నిన్ను ముంచేయాలని ఆ తుఫాను నీ కాళ్ళ కింద పెట్టడానికి నేను తుఫాను మీదకి వచ్చి నేను తుఫాను మీద నడిచెత్తుకున్నాను అంటాడు ప్రభు. అదేంటి ఎందుకు తుఫాన్లో ఆయన నడిచిరావాల్సి వచ్చిందంటే, ఆయన ఆజ్ఞాపిస్తే తుఫాను ఆగుతుంది, కానీ వాళ్ళకి తెలియదు. తుఫాను వాళ్ళని చంపబోతుంది, తుఫాను సముద్రాన్ని వాడుకుంటుంది, తుఫాను అలలను వాడుకుంటుంది, తుఫాను చీకటిని వాడుకుంటుంది. భయపడిపోతున్నారు ఆయన బిడ్డలు. భయపడకండి అంటాడు ఆయన. నేనున్నాను, మీకు నీ దేవుడు ఉన్నాను, మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్నాను నేను. చూడండి, ఏ తుఫాను మిమ్మల్ని చంపబోతుందో, ఏ తుఫాను మిమ్మల్ని భయపెట్టిందో, ఏ తుఫాన్తో మీరు ఆ అగ్గిని పోయి కేకలు వేస్తున్నారో, ఆ తుఫాను తీసుకొచ్చి మీ కాళ్ళ కింద పెట్టమని చూడండి అని చెప్పి ఆ తుఫాను అలల మీద పేతురు నడిపించాడు దేవుడు. 2 చేతులు తీసుకుంటారు చెల్లించాడు. నీ నిందలలో, నీ అవమానాలలో, నీ బలహీనతలలో, నీ ఇబ్బందులలో, హింసలలో నేను సంతోషం. ఎందుకంటే అప్పుడే ఆయన నా దగ్గరికి వస్తాడు. ఆయనన్నింటి కూడాను వరకు మరి ఎవడతాడు, ఇవ్వాలి మరి పాదాల కింద పెట్టేస్తాడు. ఏది నిన్ను ఏడిపిస్తుందో, ఏది నీ కుటుంబంలో నిన్ను కుంగదీసిందో, ఏది నీ బ్రతుకులో నిన్ను ఎక్కిరాకుండా ఏడిపించి శోధనలో చేస్తుందో, దాన్ని నీ పాదాల కింద పెట్టడానికి ఈ శోధన నీకు రాజించాను. కనుక నా కృప నీకు చాలు, శోధనలో సంతోషించు. ఎందుకు సంతోషం? ఆ మాట చూడండి మీరు ఒకసారి చదవండి. 9వ వచనం ఆశీర్వాదం చదవమ్మా. మౌంట్ ఆశీర్వాదం ఇవ్వడు. చక్రమని లేచి బుర్రలు ఎవరు లేరా? దేవుడికి స్తోత్రం. అమ్మా ఏమి స్వీట్ అండి, ఏమి పిల్లలు పెట్టాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పుడు చాలా ఉండదు పిల్లలంటే చదువుతుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చదువు ఈ మాట కొంచెం గమనించండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనతలు వచ్చేయకూడదు, ఎందుకంటే ఆయన కృప కప్పదు, లేకపోతే కృప కప్పదు. మామూలుగా నడిచే పిల్లలు ఎత్తుకుంటాడా, డిప్పు మీద పడి పిల్లలు ప్రయత్నించుకుంటాడా తండ్రి? విద్యుత్ శైలి ఏం తెలుస్తుంది? పడేవాడిని ఎత్తుకుంటాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని ఎత్తుకుంటాడా? పడే పెట్టిన ఎత్తుకుంటారు కదా. నీ బలహీనతల్లో, నీ శోధనల్లో నేను నీ దగ్గరికి వస్తాను. మరేంటి ఇంకొక విషయం చెప్తాను. శత్రుకు మిషకు అభిద్రులు అగ్నిగుండంలో కాంత తిరుగుతున్నారండి. వాళ్ళతో 4 వ్యక్తులు కూడా తిరుగుతున్నాడా లేదా? శత్రుకు మిషకు అభిద్రులు మీరు ఆ అగ్నిగుండంలో ఉన్నప్పుడు బాగుందా, పుట్టుకొచ్చినప్పుడు బాగుందంటే ఏమన్నారండి వాళ్ళు? మరి మీరు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళండమ్మా అంటే మీరేమంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆ శోధనలో, అగ్ని లాంటి ఆ భయంకరమైన శ్రమల్లో కూడాను ఎందుకు వాడు దేవుడుగా ఉన్నాడంటే, ఆ బిడ్డలు యథార్థంగా నిలబడ్డారు దేవుడి కోసం. ఇప్పుడు మీతో చెప్తాను. హల్లెలూయా. దేవుడు ప్రతి వ్యక్తిని ఏం చూస్తా ఉంటాడంటే, వినండి చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చూస్తూ ఉంటాడు? మీరు చెప్తుండే నన్ను చూస్తానండి. మీరు నన్ను చూడకపోతే ఎవరు నెలలో కన్నాడు చూస్తారంటారు కదా, మీరు నెలలో కన్నా చాలా జాగ్రత్త చూస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్.
ఎవరు ఎత్తున్నారు ఎవరు ఎట్లేదు పక్క చూస్తే ఎవరు మాట్లాడుతున్నారు అంతా నేను గమనిస్తూ ఉంటాను. గమనించి హెచ్చరించి చెప్తూ ఉంటాను మీకు కావాలి. దేవుడు ఎవరిని దేవుడు మనలో ఏం చూస్తూ ఉంటాడు, మనలో ఏం చూస్తూ ఉంటాడు. ఏమండి జాగ్రత్తగా వినండి. నీలో బలహీనత లేదు చూడు. నువ్వు జారిపోతున్నావు, పడిపోతున్నావు, నువ్వు అట్లా అక్కడ ఏం చూడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నువ్వు జారిపోవడానికి, నువ్వు పడిపోవడానికి, నువ్వు ఒకవేళ పాస్టర్గా చెప్పినట్టు అసూయ పడటానికి కారణం ఏంటో అది వెనకాల ఉంటుంది. ఆయన తెలుసు. నీకు తెలియదు, మాకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ప్రభుని బలహీనతలు చూడు. బలహీనతలు చూసి నీ మీద కోపపట్టు కూడా జాగ్రత్త అయ్యానండి. ఇక్కడ ఏమంటే ఈ మాట గారు ఉంటే నిజంగా నీకు చాలా సంతోషం వేస్తుంది. నీ హృదయాలు గంతులు వేస్తాయి. చెప్తున్నాను వినండి. నువ్వు ఎంత గొప్పవాడివో అసలు పడుచుకోవు. నువ్వు పెద్ద గొప్పవాడివయ్యా, నేను పెద్ద మినిస్టర్ అయ్యా, లేదా నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి అయ్యా, ఏం పడుచుకోడండి ప్రభు. జాగ్రత్తగా వినండి మాట. ఏం పట్టించుకోడు ప్రభు. లేదా నువ్వు బాగా బలం గలవాడివా, స్పోర్ట్స్ గలవా, లేకపోతే నువ్వు గింటలు ఇది కింద పడేయగలవా, లేకపోతే నువ్వు 100 మందిని కొట్టగలవా, అస్సలు చూడండి. అవేం చూడండి. ఆయన ఏం చూస్తాడంటే చెప్పేసిన జాగ్రత్తగా నీలో ఎంత యథార్థత ఉన్నది అది మాత్రం టెస్ట్ చూస్తాడు. చెప్పబడ్డాడు సారి. నీలో ఎంత యథార్థత ఉన్నది. నువ్వు డబ్బు ఉండొచ్చు, నువ్వు వేరేవాడు కావచ్చు, నువ్వు జారిపోయాడు కావచ్చు, నువ్వు నిలబడేవి కావచ్చు, నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, నువ్వు ప్రార్థన చేయవచ్చు. ఇవన్నీ చూడ ఆయన. ప్రతి వ్యక్తిని ఆయన చూసేది ఏంటంటే యథార్థత. యథార్థత యథార్థత చూస్తాడు. చిరంజీవి ఎంత చూడబాక నా ఎంత చూడదు. ఏం చూస్తాడు చిరంజీవి? ఏం చూస్తాడు ఆయన? ఈ బిడ్డ ఎంత యథార్థంగా ఉన్నాడు. ఆయన చూసి ఆ యథార్థత మీద నీ బ్రతుకంతా కట్టబడుతుంది, నీ జీవితం అంతా కట్టబడుతుంది దాని మీద. నీ డబ్బు కట్టలేదు, నీ గొప్పతనం కట్టలేదు, నీ బలం కట్టలేదు, ఇంకా ఏదో నీ విద్య కట్టలేవు, నీ బ్రతుకుని నీ కుటుంబాన్ని కట్టలేవు. దేవుడు నీలో యథార్థత చూస్తే నీ బ్రతుకు కట్టబడినట్టే. ఈ నూతన సంవత్సరంలో మీరు ఇది ఖచ్చితంగా నా దేవుడికి నా యథార్థత నేను చూపించాలి. మనుషులుగా మనుషులు వదిలేసేయండి. వాళ్ళు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత, అది వదిలేసేయండి. నువ్వు మంచిగా ప్రతిగా చెడ్డ పడ్డా, చెడ్డగా పడితే మంచిగా ఉండాలి మనుషులు. నేను చేసేవాడికేమో ఓట్లేదు. ఈ రాత్రి దేవుడు చూసేది నీలో యథార్థత. నువ్వు ఎంత యథార్థవంతుడివి అనేది మాత్రమే చూస్తాడండి. దేవుడు మరోసారి స్తోత్రాలు చెల్లిద్దా. ఆ యథార్థత మీదే నీ జీవితం మొత్తం కూడా ఆధారపడిందండి. ఇది కూడా మర్చిపోవద్దు. నువ్వు ఎంత యథార్థతగా ఉండగలవో నీ జీవితం అంత అద్భుతంగా దేవుడు కడతాడండి. నీ కుటుంబాన్ని కూడా నిలబెడతాడండి. కనుక యథార్థంగా, ఎందుకంటే మన ఫెయిల్యూర్స్ని, మన డిఫాల్ట్స్ని, వీటన్నిటిని కూడా యథార్థంగా దేవుడి దగ్గర మనం ఎప్పుడు ఒప్పుకుంటాము. అయ్యా నేను దీనిలో చేయించలేకపోతున్నాను, అయ్యా ఇదిగో దీన్ని నేను ఆపలేకపోతున్నాను, ఈ టీవీ నేను ఈ సీరియల్స్ చూడకుండా ఉంటాను అనుకున్నాను, 2 రోజులు మళ్ళీ చూస్తున్నాను ప్రభు, నిలబడలేకపోతున్నాను. నువ్వు చూడమని చెప్పి చూస్తామని కూడా నాకు తెలుసు. నువ్వు నేను చేయమయ్యా పక్కన ప్రమాణం చేసి చేస్తాను కూడా తెలుసు. అలా ఎన్ని పట్టించుకోడు కదండి. నువ్వు ఏది చేసావో దాన్ని దేవుడి దగ్గర నేను చేసేలా అని ఒప్పుకుంటావేమో అని చూస్తాడు ఆయన. నేను తప్పిపోయేలా అని ఒప్పుకుంటాడేమో అని చూస్తాడు ఆయన. అప్పుడు నిన్ను లేవనెత్తాడు, అప్పుడు కృపను కప్పుతాడు, అప్పుడు ఆయన యొక్క శక్తి నీలో పరిపూర్ణమైందండి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలను పట్టుకోండి. మీరు నీ జీవితాలు బాగుపడతాయి, నీ కుటుంబాలు బాగుపడతాయి, నీ బిడ్డలు ధన్యులవుతారు. యథార్థత మనుషులు కాదు దేవుడి దగ్గర చూడండి. ఆయన సమస్తమే ఎదిగిన దేవుడు. ఆయన మన యథార్థతను చూసి మన భవిష్యత్తును కట్టే దేవుడు. ఆయన మన యథార్థత చూసి మన మీద ఆయన మహిమను, ఆయన రక్తాన్ని, ఆయన ఆత్మను కప్పే దేవుడు. నా కృప నీకు చాలు. నీ బలహీనతల్లో నా కృప నీకు కప్పుతుంది. నీ బలహీనతల్లో నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరిస్తాను కనుక నువ్వు ఆనందించు పౌలు గారు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఈ పౌలు గారి గురించి ఒక మాట చదువుకున్నాం కదండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1:12 వచ్చిన ఒకసారి చూడమ్మా.
పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నారు. పూర్వం నేను ఇలాంటి వాడినండి, అయినే కదండి నేను కూడా అలాంటి వాడిని, మీరు కూడా అలాంటి వాడే. కానీ ఇప్పుడు ఏంటి మీరు ప్రజెంట్ ఏంటి? ఆయన ఎప్పుడు పాస్ట్ చూడండి, ప్రజెంట్ చూస్తాను కదా. ప్రజెంట్ లో యథార్థమైన ఈ ప్రజెంట్ మీద నీ యొక్క ఫ్యూచర్ కట్టబడిందండి. వచ్చే సంవత్సరంలో నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం, నీ ఆనందం, నీ బిడ్డల్లో నీ కుటుంబాల వారి భవిష్యత్తు కూడాను ఈ రోజుగా ఉండే నీ యథార్థతను దేవుడు చూసే ఆ రోజున అది కడతాడండి. నీ యొక్క పాస్ట్ నష్టం అది పట్టించుకోడండి. పూర్వం నువ్వు ఎవరివో, దొంగవో, విధిష్టానివో, మోసగాడివో, మరి నరహంతకుడివో అస్సలు పట్టించుకోడు ఆయన. ఇప్పుడేంటి? ఇప్పుడు నువ్వేంటి? గ్రహిస్తాడు. ఒకప్పుడు వ్యభిచారాన్ని సమరయిస్తుంది, ఒకప్పుడు వ్యభిచారాన్ని రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చేసింది. కానీ ఆమె ఇప్పుడు పెద్ద ప్రవక్త, ఆమె పెద్ద బోధకురాలు, సమరయ గ్రామాన్ని మార్చింది. ఇప్పుడు ఈమె నీతిమంతురాలు, రాళ్ళతో గుర్తించుకోబడతాను కూర్చోవడం, అందరూ పాపాత్ములు అయిపోయారు. యథార్థత. నేను పాపినయ్యా, నేను వ్యభిచారంలో పట్టబడ్డానయ్యా. అమ్మా ఇక పాపం చేయబాక, నేను మాత్రం నేను వేయను. నీతిమంతుడు ఇవ్వను, వాళ్ళే నీతిమంతులు ఎవరు, కానీ నేను నీతిమంతుడు, నేను వేయవచ్చు, నేను వేస్తే వాడు కూడా వేస్తాను, కానీ నేను వేయను. నేను నీ పాపాన్ని నా కృపతో కప్పేస్తాను. ఇక్కడ మనం ఎంత పాపులమైన ఒప్పుకుంటారండి, పాపాన్ని అట్టా గురించి కప్పడం, పాపాన్ని రక్తంతో తొలగించి కప్పుతారండి. సభలు పెట్టారా? నీ పాపకి అక్కడ ఉండదు. నువ్వు ఒప్పుకోనంత కాలం పాపం అక్కడే ఉంటుంది. అది మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన భవిష్యత్తుని పాడు చేస్తూనే ఉంటుంది. యథార్థంగా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నేను తప్పు చేశాను, నేను సెల్లో ఏదో చూస్తున్నాను, కానీ నేను దాచుకుంటే నన్ను చేస్తాను ఉండలేదు. నేను చూశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, ఒప్పుకుంటే అక్కడ దేవుని కృప కప్పి ఆ దోషం, ఆ రక్తాన్ని తొలగించేసి నన్ను ముందుకు నీతిలో నడిపించడానికి నా దేవుడు ఈ పాత సంవత్సరంలో పట్టుకొని మొదటి సంవత్సరంలోనికి ఆయన తోడుగా రావడానికి ఈ యథార్థత చాలా అవసరం అండి. విలుచున్న సమయము చాలా సంకుచితంగా ఉంది, నేను ముగించాలి. ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ మాట్లాడాలి. నేను మీతో మీరు నాకు సమయం ఇవ్వాలి. 9ంటికి వస్తారనుకుంటే మీరు 10ంటికి వచ్చారు కనుక నా సమయాన్ని మీరే వేస్ట్ చేశారు. చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నాను ఈరోజు మీతో, చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వటం లేదు. దేవుని స్తోత్రం. అలా రేపు ఉంది, ఇవాళ ఇంకా మనం ప్రార్థన చేసి చాలా ఉంటాయి. ఇప్పుడు యథార్థత ఇంత కొంచెం చూపించేసి నేను ఆపేసి చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు మంచోడా, సౌలు మంచోడా? చెప్పండి మీరు. దావీదు మంచోడా, సౌలు మంచోడా? కొంతమంది దావీదు అంటారు, కొంతమంది సౌలు అంటారు. సౌలే మంచోడు. దావీదు మరీ ఆ ప్రార్థన పరుడై ఉండి, దేవుడు నమ్మకంగా ఉండి, దేవుడు హెచ్చిస్తే అరే వ్యభిచారం చేస్తాడా, మళ్ళీ ఆ భర్తను చంపిస్తాడు. ఎంత ఘోరం అండి. సౌలు యువత పాపం చేయలేదు, చంపలేదు. కానీ దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, సౌలు కుటుంబం ఎందుకు నాశనం అయిపోయింది? మీతో చెప్తాను వినండి. హల్లెలూయా. సౌలు ఎక్కడ కూడా అతను యథార్థత ఒప్పుకోలేదండి. అంత బోకరించడమే. ఎందుకు తెచ్చేవా గొర్రెలు అంటేనా? అవతాకి గొర్రెలకి అరే దేవుడు వద్దన్నాడు, చంపమన్నాడు కదా. ఆ రాజు ఎందుకు తీసుకొచ్చావు? టెక్నిక్స్ ఉందండి, నేర్చుకుందామని. దేవుడు ఆజ్ఞలను ధిక్కరించింది మోకరెత్తాం, మళ్ళీ పైగా తప్పు చేసి మోకరెత్తాం. ఎంత ఘోరం అంటే అది నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకి తర్వాత శాపాన్ని. నీ తప్పు యథార్థంగా ఒప్పుకో. అది చేశాడు దావీదు. రాజయ్య మళ్ళా మీతోనే చెప్తున్నాను, యథార్థతను దేవుడు చేసి నీ బ్రతుకులు కట్టాలి, నీ భవిష్యత్తును కట్టాలి, నీ బిడ్డల జీవితాన్ని కట్టాలి. యథార్థత. దావీదు వద్దలటానికి, సౌలు భద్రమైపోవటానికి దావీదు యథార్థంగా ఒప్పుకున్నాడు. 51వ కీర్తన ఒకసారి చదవమని 4 వచనాలు. కీర్తన 51లో త్వరగా తీసుకొచ్చారు.
నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అక్కడ చూడండి, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చాలా అది యథార్థత. నేను ఎక్కడ తప్పు చేశాను అది నా దేవుడితో ఒప్పుకుంటే నా దేవుడు ఎంతో దగ్గరికి వస్తాడండి నా దగ్గరికి. బిడ్డ ఏడో మాట అంటాడు, అది కపటమంటది. నీవు ఎప్పుడైతే ఏడుస్తావు, నీ తల్లిదండ్రులకి కూడా అమ్మ నేను తప్పు చేశానంటే ఏ తల్లి నీకు ఎదుగుతుందండి, ఏ తల్లి నీకు అమ్మ పెట్టండి, ఏ తండ్రికి క్షమించడండి. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే మనుషులను నీతిమంతులు అనుకోవాలనుకుంటాం. అది చాలా రాంగ్ అండి. మనుషులు కాదు బిడ్డలు, మనుషులు ఎవరు నీతిమంతులు లేరని కూడా దేవుడికి తెలుసు. కానీ ఎవరు యథార్థంగా వారి తప్పులు అనుకుంటారు వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే కట్టబడతారు, వాళ్ళే అభివృద్ధి చెందుతారు, వాళ్ళ పిల్లలు ఫలిస్తారు. యథార్థత వేషధారణ వద్దు. నన్నేమో కప్పుకోవడం, ఎదుటోళ్ళం ఎల్లాడతానంగా ఊరేగించటము ఎంత ఘోరమైన తప్పులండి ఇవి. విశ్వాసులు మరి సావులు అనేవాళ్ళు ఎంతో భక్తి పనులు చేసే తప్పులు ఇవన్నీ కూడాను. ప్రభు ఏం చూస్తాడంటే ఇవన్నీ చూడడు. నువ్వు పెద్ద టాలెంట్స్ ఉండవు, అయ్యని ఆయన ఇచ్చింది. నీకు పెద్ద ధర్మతులు కావచ్చు, అవి కూడా ఆయన ఇచ్చింది. నువ్వు రాజకీయవేత్తగా నువ్వు సీఎం కావచ్చు, అవి కూడా ఆయన ఇచ్చింది. కానీ యథార్థత చూస్తాడు. ఎన్ని నీకు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతే సౌలాగా ఫినిషే. యథార్థంగా ఎక్కడ తప్పు చేసేవో అక్కడ దావీదులాగా ఒప్పుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్.